ప్రియమైన దేవుని వారలారా, ఆరాధనకు వచ్చినటువంటి మనము ఎన్నో రకాల ఆలోచనలతో, ఎన్నో రకాల తలంపులతో మనము ఆరాధనకు వస్తామండి. వచ్చినప్పుడు కొంతవరకు మనము వాక్యం మీద ఒక 50% మనం వాక్యం మీద మనం శ్రద్ధ పెడితే, మిగతా 50% అంతా కూడా లోకం వైపు మనం శ్రద్ధ పెడతాం. మనం చేసేటటువంటి పనుల్లో కానివ్వండి, లేదంటే స్త్రీలైతే ఇంటికాడ ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కానివ్వండి. ఇలా ఏంటంటే మనము రకరకాలుగా మన ఆలోచన అనేది వాక్యం చెప్పేటప్పుడు డైవర్ట్ అయిపోతూ ఉంటది. రకరకాలుగా మనము ఆరాధన చేద్దాం అనుకుంటాము. ఆరాధన వర్తమానాన్ని మనం విందాం అనుకుంటాము. మన ప్రవర్తన కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, మన తలంపులు కానివ్వండి, దుష్టుడైన అపవాది ఏం చేస్తాడంటే చక్కటి ఒక మంచి మాట వినపడేటప్పుడే వాడేం చేస్తాడంటే రకరకాల రాని ఆలోచనలు మన 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 మైండ్‌లోకి రప్పించి రకరకాలుగా మన మైండ్‌ని డైవర్ట్ చేస్తాడు. వాక్యం నుండి తప్పించడానికి, ఆ వాక్యం వింటే చెప్పినటువంటి ఆ వాక్యం ఏ అంశమైతే మనకు బాగా కనెక్ట్ అవుతదో, ఎక్కడైతే మనం విని ఆత్మీయంగా అభివృద్ధి పొందేస్తామేమో, దేవునికి మరింత దగ్గర అయిపోతాం అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే విన్నవుడు. కాబట్టి ఆరాధనకొచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా రావాలి. వచ్చినటువంటి మనము ప్రార్థన చేసుకునే దేవా మంచి ఆలోచనలు నాకు ఇవ్వండి. ఈ 2 గంటలు కూడా నేను మీ మీదే నా దృష్టిని కేంద్రీకరించాలి. చక్కని మంచి మాటలు నా ఆత్మీయ జీవితానికి వినిపించండి. నేను దౌర్భాగ్యురాలను. ఇంకా ఏ విధంగా నేను మిమ్మల్ని ఆరాధించాలి అనేటటువంటి చక్కని ఆలోచనలతో ప్రార్థన చేసుకొని మనము ఆరాధనలో పాల్గొవాలండి. కాబట్టి మనము వాక్య భాగంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనములండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనములలో కొన్ని విషయాలు దేవుడు అక్కడ మనకు నేర్పిస్తున్నారండి. ఏ లక్షణాలు మనకు కలిగి ఉండాలో, ఈ లక్షణాలు కలిగి ఉండి ఒక మంచి ఆరాధికులుగా మీరు ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. నేను చదువుతానండి 1వ వచనము. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొననిమ్ము. దేవుడు ఆకాశం ముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఇక్కడ ఈ వచనములు, ఈ యొక్క అధ్యాయంలో మొదటగా దేవుడు మనకు వినిపిస్తున్నటువంటి మాట ఏమిటనంటే ప్రవర్తన గురించి దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడండి. ఇదిగో నువ్వు వెళ్ళేది దేవుడి మందిరానికి, బయట ఎక్కడికో నువ్వు వెళ్ళట్లేదు, దేవుని మందిరానికి వెళ్తున్నావు. దేవుని మందిరంలో ఆయన ఆరాధించడానికి వెళ్తున్నావు. కాబట్టి ఏమి జాగ్రత్తగా చూసుకోవాలంటాడు దేవుడండి? ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. కానీ ఎటువంటి ప్రవర్తనను దేవుడు కలిగి ఉండమంటున్నాడు, ఎటువంటి ప్రవర్తన ఆయనకు ఇష్టము అని మనము ఆలోచిస్తే మీకా గ్రంథము 766 పేజ్ నెంబర్ అండి. మీకా గ్రంథం 5వ అధ్యాయము మీకా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం అండి, చదవండి. మనుషుడా, 5వ అధ్యాయం 8వ వచనం అండి. ఐదవ అధ్యాయము 8వ వచనం అండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం అండి. చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం అండి. క్షమించండి, 6వ అధ్యాయము 8వ వచనం అండి. 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున. వేల కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున. మనుషుడా, ఏది ఉత్తము తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి మంచి ప్రవర్తన ఏది అనంటే దీన మనసు కలిగినటువంటి ప్రవర్తన. అలాగే ఏమి తీసుకొచ్చి నేను యెహోవాను దర్శించును. ఇప్పుడు మనము దేవునికి ఎన్నో రకాల బలులు ఇవ్వాలనుకుంటాం.
కానీ దేవుడు అవన్నీ అంగీకరిస్తాడండి? అంగీకరించడు. కాబట్టి దేవునికి ఏది ఇష్టమనంటే దీన మనసు కలిగినటువంటి ఒక మంచి ప్రవర్తన ఆయనకి ఇష్టము. దీన మనసు కలిగినటువంటి మంచి ప్రవర్తన కలిగి ఆయనను ఆరాధించుట దేవునికి ఇష్టము. అలా దీన మనసు కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దామండి. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం అండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే తన యొక్క యూదా జాతిని అంతటిని నాశనం చేయాలని అక్కడ హామాను కంకణం కట్టుకుని అక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యూదా జాతిని అంతటిని నాశనం చేయాలనుకుంటాడు. కానీ ఆ మొర్దెకై ఎవరండి? మొర్దెకై ఎస్తేరు యొక్క పినతండ్రి. ఎస్తేరు యొక్క పినతండ్రి మొర్దెకై తన దగ్గరికి వచ్చి ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, మన జాతిని అంతటిని మనల్ని నాశనం చేసేస్తున్నారు అని చెప్పినప్పుడు ఎస్తేరు ఎవరు? రాజు యొక్క భార్య. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి చాలా వినయ విధేయతలతో వెళ్ళిందండి. 5వ అధ్యాయము 1వ వచనము. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకుని రాజునగర్ యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజునగర్ ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజు ఆవరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చునిండును. రాణి అని ఎస్తేరు ఆవరణము నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఏమండి? ఈ వచనం మనం చూస్తే రాణి రాణి అంటే రాజుగారికి భార్య. తనకు చాలా చనువు ఉంటుంది రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి. అయినప్పటికీ కూడా చాలా తగ్గింపు గుణంతో, చాలా దీన మనసు కలిగి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇదిగో పరిస్థితి ఇలా ఉంది ప్రభు, ఇలా ఉంది ఆ రాజుగారు అని చెప్పేసి తనకు ఆ రాజుగారికి విన్నవించుకుంది. అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి? ఆ రాజు చూడగా ఆమె ఏందో అతనికి దయ పుట్టెను. కాబట్టి దేవుడు మనల్ని చూడగా కూడా దేవుడికి ఏం కలగాలి? దయ కలగాలి. అటువంటి మంచి దీన మనసు కలిగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. అలాగే ఈ ప్రసంగి గ్రంథంలోని రెండవ మాటకి ఏంటంటే నోటి మాట అండి. నోటి మాట. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము, కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 3:6 అండి. 3:6 వచనం. యెహోవా ఇచ్చికమలాడు పెదవులన్నిటినీ బింకమలాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. కాబట్టి నోటి మాట అనేది కూడా చాలా ముఖ్యం ఎక్కడ? దేవుని ఆరాధించేటప్పుడు. కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు వింటాడండి? వినడు. కాబట్టి మన నోటి మాట కూడా చాలా ముఖ్యం. ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటిని ఆయన ఏం చేస్తాడంటే కోసివేయను. కాబట్టి మన నాలుకతో గొడవలు పెట్టుకోవాలని, మన నాలుకతో పాపం చేయాలని చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడు? కోసివేస్తాడు. కోసివేయడం అంటే డైరెక్ట్గా ఆయన వచ్చి కోసేయడం కాదు, నాలుకను కోసేయడం కాదు. కాబట్టి రకరకాలుగా ఆయన మనల్ని శోధనలోకి నడిపిస్తాడు. కాబట్టి దేవుడి మాట ఎలాంటివి? అదే 6వ వచనం చదవండి. 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. కాబట్టి మన మాటలు చాలా దౌర్భాగ్యకరమైన మాటలు, కానీ దేవుడి మాట ఎలాంటివి? పవిత్రమైనవి. మన నోటి వెంట కూడా పవిత్రమైన మాటలు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ లక్షణాలైతే ఆయన కోరుకుంటున్నాడు అటువంటి చక్కని పవిత్రమైనటువంటి మాటలు మన నోటి వెంట రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విషయంలోనే 2వ వచనం చూద్దామండి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము, కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 3-4 అండి. చదవండి. నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదును. దావీదు అంటున్నాడు ఇక్కడ. దావీదు గారు ఏమంటున్నారు? ఇదిగో నా పెదవులు నిన్ను స్తుతించాలి, నా పెదవులు నిన్ను గణపరచాలి, నా పెదవులతో మంచి మాటలు రావాలని దావీదు కోరుకుంటాడు. కాబట్టి మన నోటి వెంట కూడా ఏం రావాలి? ఎలా ఉండాలి? దేవుని స్తుతించేటటువంటి మంచి మాటలు మన నోటి వెంట రావాలి. చెడ్డ మాటలు, దేవునికి అసహ్యకరమైన మాటలు ఇవి రాకూడదు. కాబట్టి చక్కని ఆలోచన కలిగి, చక్కని మాట కలిగి దేవుని ఆరాధించమని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఆ ప్రసంగి గ్రంథంలో ఆఖరి వచనంలో చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని దేవుడు ఒక మాటను చెప్తాడు. కాబట్టి భయభక్తులు కూడా ఆరాధనలో భాగమే. భయభక్తులు కలిగి ఆయన ఆరాధించాలి. ఏమంటే మనం సందర్భాన్ని ఆలోచిస్తే నిర్గమకాండంలో మనము మోషే గారి కాలంలో అప్పుడే పుట్టిన మగపిల్లలందరినీ చంపేయమని రాజు ఆజ్ఞయిస్తాడు. రాజు ఆజ్ఞయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానులు ఎవరికి భయపడి చంపకుండా వదిలేశారు? దేవునికి భయపడి చంపకుండా వదిలేశారు. అలా ఆ కార్యం చేసినందుకు దేవుడు కూడా ఏం చేశాడంటే వారి యొక్క వంశాభివృద్ధిని ఆశీర్వదించాడు. వారి యొక్క వంశాభివృద్ధిని ఎక్కువగా కూడా అభివృద్ధి పరిచాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
మనము కూడా ఎన్నో రకాలుగా ఆయన చేత ఆశీర్వాదాలు పొందిన వారవుతాము. కాబట్టి ఏదైతే దేవుడు చెప్పాడో ఇదిగో మన ప్రవర్తన కానివ్వండి, మన నోటి మాట కానివ్వండి, దేవుని యందు భయభక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆరాధనలో మనము ఇముడ్చుకొని మనం ఆరాధిస్తే ఆయనకు ఖచ్చితంగా మన ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ఏ మాటలైతే మనం ఇప్పటివరకు విని ఉన్నామో, ఆ మాటలను తలంచుకుంటూ మనము ఆరాధన చేసుకుందామండి.